రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఏపీ వ్యాప్తంగా షెడ్యూల్డ్ ఏరియా ఐటీడీఏ పరిధిలో 766 పోస్టుల్లో ఎస్టీలకు కేవలం 42 పోస్టులు మాత్రమే కేటాయించారని సాధన కమిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని జియో నెంబర్ 3 పునరుద్ధరణపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్ కారణంగా ఏజెన్సీలోని పాడేరు బస్సులన్నీ డిపోకే పరిమితం కాగా పలుచోట్ల వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మెగా డిఎస్ నుండి ఏజెన్సీ పోస్టులు మినహాయించాలని చెప్పి ఈరోజు ఏజెన్సీ బంద్ జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహిస్తున్నాం. అలాగే నిన్న పార్వతీపురం రంపచోడవరం జరిగిన ముఖ్య కార్యదర్శి గారితో సమావేశంలో ఆయన దృష్టికి ముఖ్యంగా ఏజెన్సీలో ఈ మెగా డిఏసీలో జరిగే అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఐటీడీఏ పరిధిలో ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో 766 పోస్టుల్లో ఆదివాసీకి దక్కేది 42 పోస్టులే. ఇంత అన్యాయం అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఆయన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు తప్ప మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహిస్తున్నాం. ఈ మన్యం బంద్ చూసైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏజెన్సీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 100% ఉద్యోగాలు ఆదివాసీలు కల్పించాలని చెప్పి మేము ఈ